హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగన్ అండ్ మోక్ష ఛానల్. సో చూడండి, క్లైమేట్ ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది కదా. సో మేమైతే ఈ చల్లటి వాతావరణంలో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో ఒక చిన్ని అకేషన్ అనమాట. మా పిన్ని కూతురు అంటే చెప్పాను కదా, మా చెల్లికి అయితే ఈరోజు మంగళ స్నానం అయితే చేస్తున్నారు. అందుకని చెప్పేసి పిల్లలిద్దరితోటి మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. సో ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం, ఎల్లో కలర్ డ్రెస్సెస్లోకి. గగన్ డ్రెస్ అయితే చాలా బాగా సెట్ అయింది, మంచి బ్రైట్ కలర్. ఇంకా నాది మోక్షది కూడా ఎల్లో కలర్సే, బట్ లైట్ కలర్స్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రెస్ అది చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏం పూర్తి అవ్వలేదు. మేమే అప్పటికి టెన్షన్ పడుతున్నా అనమాట, ఎక్కడ లేట్ అయిపోతాను ఏమో అని చెప్పేసి. సో ఇంకా డెకరేషన్ అది పూర్తిగా చేయడం అవ్వలేదన్నమాట, చేస్తూ ఉన్నారు. మంగళ స్నానం డెకరేషన్ అంటే వెనకమాల మాత్రం ఎక్కువ శాతంగా అరిటాకులు బ్యాక్ డ్రాపే వేసుకొని చేసుకుంటాం కదా. పిన్ని మాత్రం ఇంకొంచెం హైలైట్గా మొత్తం కూడా పచ్చి పూల మండపాన్ని అయితే కట్టించింది. అరిటాకులు కూడా ఒరిజినల్ అరిటాకులు అయితే తెప్పించి, బంతి పూలు, గులాబీలు, చామంతులు అన్నీ కూడా ఒరిజినల్ అనమాట. సో అన్నీ కూడా పచ్చి పూలతో అయితే క్రియేట్ చేశారు. వినాయకుడు బొమ్మ డెకోర్ పీస్ అనుకున్నాను, కానీ అవి కూడా పూలతోనే డెకరేట్ చేశారనమాట. ఇంకా మంగళ స్నానానికి భవ్యాన్ని కూర్చోపెట్టి వాటర్ పోయడానికి దానికి సంబంధించినవి, ఇంకా వాటర్ పోయేసే బిందెలు, ఇవన్నీ కూడా ఏది కూడా మిస్ కాకుండా ముందుగానే అయితే అరేంజ్ చేశారు. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ కి ఇంకొంచెం టైం ఉంది కదా. సో చిన్నమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా సేమ్ విలేజ్ లోనే, అంటే అందరిమీ సేమ్ విలేజే, ఇండ్లు పక్క పక్క ఇల్లు అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నా. అంటే భవ్యకి ఫంక్షన్ పాపకి అమ్మమ్మ వాళ్ళు అవుతారు కదా, సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో మధ్యలో వినాయకుడు ఉంటే విగ్రహం దాటేసుకొని వెళ్ళడం ఇష్టం లేక అక్కడికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకొని అక్కడి నుంచి ప్రసాదం తీసుకొని చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఇంక ఇక్కడ అమ్మ పాల తాలికలు అయితే చేస్తుంది. ఫుడ్ అంతా కూడా బయట మంచిగా కేటరింగ్కే ఇచ్చారు, కానీ స్వీట్ రెసిపీ ట్రెడిషనల్ స్వీట్ అనమాట. పాల తాలికలు, పూర్ణాలు, గారెలు, ఇంకా అట్ల బంద్ అంటే అట్లు ఇవి ఉంటాయి కదా, ఇవి మాత్రం వీళ్ళే చేస్తున్నారు. కొన్ని రెసిపీస్ క్యాటరింగ్కి ఇవ్వడం కన్నా కూడా ఇంట్లో చేస్తేనే దాని టేస్టే వేరనమాట. బయట చేసే వాళ్ళకి అసలు ఆ టేస్ట్ రాదు అని అనిపిస్తుంది. ఇంకా అందుకనే కొన్ని ఇంట్లో ప్రిపేర్ చేశారు. ఇంకా చిన్నమ్మమ్మ వాళ్ళు అందరినీ, ముత్తైదువులను అందరినీ కూడా పిలిచి అందరూ కూడా తాంబూలాలు అవి తీసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళారు. సో మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కొంచెం కూడా గ్యాప్ లేకుండా భవ్య నడిచే దగ్గర కూడా ఫ్లోర్ నిండా అయితే ఫ్లవర్స్ అయితే వేసేసారు. ఇంకా నెక్స్ట్ అయితే డెకోర్ అయితే సూపర్గా అనిపించింది. ఇవన్నీ కూడా క్రియేట్ చేసి బంతి పూలు ఇవన్నీ కూడా వేశారు అంటే నాకైతే భలే షాకింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫ్లవర్ మ్యాట్ లాగా ఉంది, అంత పర్ఫెక్ట్గా చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డెకరేషన్. ఈ లోటస్ ఫ్లవర్స్, గిన్నెలు, ఇంకా వాటర్ పోసే బిందెలు ఇవన్నీ కూడా పెట్టిన తర్వాత భలే లుక్ వచ్చింది కదా. డెకరేషన్ లుక్కే మారిపోయింది. నాకైతే భలేగా నచ్చేసింది. ఇలాంటివి చేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫంక్షన్స్, మంగళ స్నానం, మెచ్యూర్ ఫంక్షన్స్కి జరగడం ఇవన్నీ కొంతమందికి మాత్రమే జరుగుతాయి, అందరికీ కుదరదు అని చెప్పేసి మా అత్తయ్య అన్నారు. అది కూడా నిజమే. మంగళ స్నానాలు మెచ్యూర్ ఫంక్షన్స్కి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా జరుగుతాయి అనేం ఉండదు. సో ఇది కూడా ఒక చిన్ని అదృష్టం, సరదా లాంటిదే అనమాట. సో మా ఫ్యామిలీలో అయితే భవ్యకే ఫస్ట్ అనమాట మంగళ స్నానం మెచ్యూర్ ఫంక్షన్కి చెయ్యడము. అది కూడా ఇంత మంచిగా గ్రాండ్గా డెకోర్ చేసి మరీ చేసుకుంటామని అయితే అనుకోలేదు. భవ్యాన్ని రెడీ చేసి తీసుకురావడానికి కొంచెం టైం పట్టిద్ది అనమాట. ఈలోగా మంచిగా మేమైతే ఈ డెకరేషన్ లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే మేము వీడియోస్, ఫొటోస్ అయితే దిగుతున్నాము. సో ఫస్ట్ అయితే ఇద్దరు పాపల్ని పెట్టుకొని అయితే మంచిగా ఫోటో దిగాను. తర్వాత చెల్లి వాళ్ళ బాబు కూడా వస్తే వాడిని కూడా తీసుకున్నా. గగన్ది విక్రమాదిత్య, చెల్లి వాళ్ళ బాబు పేరు విక్రమ్. సో వాళ్ళిద్దరి కలర్స్ ఎంత బ్రైట్గా ఉన్నాయో. నాది మోక్షది కలర్ కొంచెం లైట్ కలర్స్ అనమాట, ఎల్లో కలరే. వీడియోలో ఇంకా లైట్గా పడుతున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్యలో మా కలర్స్ అనేవి చాలా డల్గా అనిపించాయి. ఇంకా మంచిగా మేము ఫొటోస్ దిగడం పూర్తయిన తర్వాత 1 by 1 లాగా మా చెల్లి శ్రీలక్ష్మి అండ్ స్వీటీ, అత్తయ్య వాళ్ళ పాప, సో వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ జోడీ లాగా అనమాట. వీళ్ళు కూడా ఫోటో అయితే దిగారు. ఆ తర్వాత సాయి, స్వీటీ, సో అన్నా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు కూడా మంచిగా ఫోటో అయితే దిగారు. సో ఫంక్షన్ పాప వచ్చిందాకా మా అందరి పని ఇదే అనమాట. మేమైతే సరదాగా నవ్వుకుంటూ ఇలా ఫోటోలు దిగుతున్నాం. ఇంకా ఫంక్షన్ పాప వాళ్ళ డాడీ కూడా, సో భవ్య వాళ్ళ డాడీ, బాబాయ్ కూడా ఇంకా మంచిగా ఫొటోస్ అయితే దిగారు. మేము అనుకుంటున్నాం అనమాట, భవ్య వచ్చేలోగా ఈ డెకోర్ అంతా మనం ఫోటోలు దిగి ఆగం చేస్తామేమో, జాగ్రత్త అని చెప్పి. సో ఈలోగా భవ్యానైతే రెడీ చేసి తీసుకొచ్చారు.
చేశారు. మంగళ స్నానం అకేషన్ కి ఎల్లో కలర్ డ్రెస్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అలానే ఫ్లవర్ జ్యువెలరీ కూడా అంతే కలర్ఫుల్ గా ఉంటుంది కదా. ఇంకా మంగళ స్నానం ఫంక్షన్ అంటే ఆల్మోస్ట్ అందరినీ కూడా డిఫరెంట్ కలర్స్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్లే వేసుకున్నాం. కానీ స్పెషల్ గా ఫంక్షన్ పాప అని చెప్పి తెలియాలంటే ఆ మంగళ స్నానం జ్యువెలరీయే పెట్టాలి. సో అప్పుడే బాగా అర్థమవుతుంది అనమాట. సో భవ్యకైతే చాలా సింపుల్ అండ్ క్యూట్ గా అయితే జ్యువెలరీ భలేగా సెట్ అయ్యాయి. ఇక భవ్య వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఫోటోగ్రాఫర్ మంచి స్టిల్స్ లో అయితే ఫొటోస్ అయితే తీస్తున్నారు. సో డెకరేషన్ కి కింద ఫ్లోర్ డెకరేషన్ కి ఇంకా వేసుకున్న డ్రెస్ కి జ్యువెలరీకి మొత్తానికి న్యాయం జరగాలంటే మంచిగా పిక్స్ రావాలి. కాబట్టి మనం అందరం కూడా వెయిట్ చేయాలన్నమాట చూస్తూ తన ఫోటోషూట్ అయిపోయిన దాకా. ఇంకా పెద్ద కష్టం ఏంటంటే ఫంక్షన్ పాపకి ఫోటోలు తీసేటప్పుడు స్మైల్ అని చెప్తూ ఉంటారు కదా. కానీ అదేంటో ఆ టైంలో అస్సలు స్మైల్ రాదు. ఇంకా పక్కన వాళ్ళందరికీ స్మైల్ వస్తది. వాళ్ళు స్మైల్ అని మనకు చెప్తారు. కానీ ఆ ప్లేస్‌లో ఉంటాం కదా ఫంక్షన్ చేసుకునే టైంలో. ఆ టైంలో ఏంటో అస్సలు స్మైలే రాదు. చాలా కష్టంగా ఉంటుంది. కానీ అప్పుడు ఆర్టిఫిషియల్‌గా కాకుండా నేచురల్‌గా స్మైల్ ఇస్తేనే ఫొటోస్ కూడా చాలా లుక్‌గా అయితే వస్తాయి. ఇంకా ఈ మంగళ స్నానం ఫంక్షన్‌లో నాకొచ్చిన పెద్ద సమస్య ఏంటంటే నేను వీడియో తీసుకుంటుంటే వెనక వాళ్ళకి కనిపించట్లేదంట. ఫోటోగ్రాఫర్ ఎలానో అడ్డం ఉంటాడు కదా. మాకెలాగో ఆయన్ని తప్పుకోమని చెప్తే ఫొటోస్ రావని చెప్పి చెప్పలేము. సో నువ్వన్నా కొంచెం తప్పుకో అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పి ఇంకొక యాంగిల్‌కి వచ్చి వీడియో తీసుకుంటే ఇటువైపు ఏమో బ్లాక్ షేడ్‌లో డల్‌గా పడుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ వెనక వాళ్ళకి అడ్డము అని అనిపించినా సరే ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని కూడా ఫోన్‌లో అయితే క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకుంటాం కదా. అందుకనే తలా ఒక మొబైల్ అయితే పట్టుకొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. బట్ వెనక వాళ్ళ ప్రాబ్లమ్‌ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫంక్షన్‌కి వచ్చి మరీ లైవ్‌లో చూడడానికి వచ్చి వాళ్ళకేం కనిపించట్లేదు. మేమే అడ్డం నుంచుండిపోయాము. సో ఇంకా ఫోటోగ్రాఫర్ కూడా ఇప్పుడే డిఫరెంట్ స్టైల్స్‌లో ఫొటోస్ అయితే తీసేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి మంగళ స్నానం స్టార్ట్ అయిన తర్వాత వాటర్ పడిపోతాయి కదా. డెకరేషన్ అంతా కూడా కింద ఫ్లోర్ మీదది ఆల్మోస్ట్ పాడైపోతుంది అని చెప్పి సో భవ్యకి ఫోటోషూట్ జరిగేలో మిగతా వాళ్ళందరికీ వచ్చిన ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళందరికీ గంధం పెట్టి బొట్టు పెట్టి పసుపు అది రాసినారు. సో ఇక్కడ చిన్న పిల్లలకి ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ కదా. అందుకని చెప్పి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఫస్ట్ పసుపు రాపించుకొని బొట్టయితే పెట్టించుకుంటున్నారు. వీటిలో గగన అయితే ఇంకా ముందే ఉంటుంది. ఇంకా పిల్లలకి ఈ డెకరేషన్, ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయన్నమాట. వాళ్ళనైతే అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాము. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా చూడడానికి మోక్షానైతే ఇంక అన్‌కంట్రోలబుల్ అనమాట. మొత్తం కూడా తిరిగొచ్చేస్తుంది. కొంచెం కూడా భయం లేకుండా. సో మేమేమో డెకరేషన్ అంతా పాడవుతుంది. మా ఫొటోస్‌కి అడ్డం వెళ్ళకు మోక్ష అని పిలుస్తూ ఉండిపోయాం. ఇంకా నెక్స్ట్ అయితే మంగళ స్నానం ఫొటోస్‌లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ స్పెట్స్ పెట్టుకునే ఫోటో కూడా క్యాప్చర్ చేస్తారు కదా. సో ఇక్కడ అక్క, తమ్ముడు ఇద్దరు కూడా ఫోటోనైతే మంచిగా తీసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళం కూడా కొంతమంది స్పెట్స్ పెట్టుకొని ఫోటో దిగాల్సింది ఇంకా చాలా బాగుండేది. కానీ అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. అస్సలు గుర్తులేదు ఈ స్పెట్స్ సంగతి. సో ఇంట్లో 2 ఉంటే అక్క, తమ్ముడు ఇద్దరైతే పెట్టుకొని మంచిగా దిగేశారు. ఇంకా నెక్స్ట్ అయితే నలుగు పెట్టేసి మంగళ స్నానం చేపించడం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఫోటోగ్రాఫర్ అయితే పిలిచాడు. ఫస్ట్ అందరికీ కూడా అరచేతులకి మంచిగా పసుపు రాసేసుకొని ఫోటో తీస్తారు కదా. స్టిల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫోటో అనమాట. నా ఫేవరెట్. సో ఆ ఫోటో తీద్దామని చెప్పి అందరినీ చేతులకి మంచిగా పసుపు అయితే రాసుకోమన్నారు. ఇంకా భవ్య చేతులకు కూడా పసుపు రాసి చక్కగా ఫోటో తీశారు. ఆయన క్యామ్‌లో చాలా చక్కగా వస్తుంది ఆ ఫోటో. బట్ నా దాంట్లో మాత్రం అసలు సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే నేను చాలా హైట్ తక్కువగా ఉన్నా అనమాట. సో ఆయన అప్పర్ యాంగిల్ నుంచి ఫోటోనైతే తీసినారు. సో నేనేమో కిందకున్నాను కదా. అందుకని నాకు అట్లా రావాలా. కెమెరాలో మాత్రం తన ఫేస్‌కి రౌండ్‌గా హ్యాండ్స్ వచ్చేసి యెల్లో కలర్‌వి. తన ఫేస్ మధ్యలో ఉంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నేనే లోవర్ యాంగిల్ నుంచి తీయాల్సొచ్చింది హైట్ సరిపోక. ఇంకా వాళ్ళ చేతులకున్న పసుపంతా కూడా భవ్యకైతే మంచిగా సరదాగా అయితే పూసేశారు. ఆల్మోస్ట్ డెకరేషన్ ఏమీ కూడా ఇప్పటిదాకా అయితే అస్సలు పాడవలేదు. ఎందుకంటే మంగళ స్నానం వాటర్ పోయడం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకిప్పుడైతే షురూ చేస్తున్నారనమాట. సో ఆడపిల్లకి ఏదైనా సరే ఫస్ట్ మేనమామ చేతుల మీదుగానే జరుగుతుంది కదా. ముందుగా పెద్ద మామయ్య వాళ్ళ జంట అయితే వాటర్
అయితే పోసారు. ఇంకా తర్వాత చిన్న మేనమామ వాళ్ళ జంట కూడా వచ్చి వాటర్ అయితే పోసారు. ఇంకా వాళ్ళు పోసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదా, అంటే భవ్యకి అమ్మమ్మ తాతయ్య, సో మాకేమో చిన్నమ్మమ్మ వాళ్ళు. సో అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చి మంగళ స్నానం వాటర్ని అయితే పోసారు. మంగళ స్నానం అంటేనే అందరిమీ కూడా ఖచ్చితంగా వాటర్ పోయడం కదా, సో అందుకని చెప్పేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళమి రిపీటెడ్గా అందరిమీ కూడా జల్లెల్లో నుంచి వాటర్ పోస్తూనే ఉంటాం కదా. సో ఇక్కడ ఎంత కేర్ తీసుకున్నారంటే భవ్య వాళ్ళ ఫాదర్, చల్లటి వాటర్ పోస్తే పాపకి ఊపిరాడదు, మళ్ళీ జలుబు చేసేస్తుంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది అని చెప్పేసి. అందుకని ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ ఎప్పటికప్పుడు పక్కన బకెట్లో వాటర్ అయితే పట్టుకొస్తున్నారనమాట. గ్రీజర్ ఆన్ చేసుకొని ఎప్పటికప్పుడే వేడి నీళ్ళు తీసుకొస్తున్నారు, భవ్యకి ఇబ్బంది లేకుండా. మళ్ళీ కోల్డ్ కాఫ్ ఇలాంటివి వచ్చేస్తే ఇబ్బంది పడాల్సి వచ్చింది అని చెప్పి, కోల్డ్ వస్తుంది కాఫ్ వస్తుంది అని చెప్పేసి మంగళ స్నానానికి అందరినీ ముత్తైదువుల్ని పిలిచి వాటర్ మనం వరకే పోస్తే మంచిగా ఉండదు కదా. అందుకనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకొని ఏ లోటు జరగకుండా అందరిని అయితే పిలిచి వాటర్ అయితే పోపించాలి. ఇంక ఇక్కడైతే మా ఫాదర్ వాళ్ళు వాటర్ పోస్తున్నారు కదా, డాడీ అయితే అందరూ ఇలా నీళ్లు పోసి పోసి దానికి జలుబు చేస్తుంది, వద్దులే పద అంటే అయినా కూడా బాబాయ్ వాళ్ళు అస్సలు ఊరుకోలేదన్నమాట. లేదు బాబా పోయండి పోయండి అని చెప్పేసి. ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా వచ్చి మంచిగా ఫోటో అయితే దిగి మేము కూడా వాటర్ అయితే పోసాము. ఇప్పటిదాకా పిల్లలైతే చాలా మంచిగా సరదాగా అయితే ఆడుకున్నారు కదా. ఇక్కడి నుంచి పిల్లలకి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే వాటర్ కదా, డెకరేషన్ మొత్తంలో కింద కాళ్ళ నిండా వాటర్ వచ్చేస్తున్నాయి కదా మనం వాటర్ పోస్తుంటే. సో వాళ్ళు ఎక్కడ జారి పడిపోతారు అని చెప్పేసి పిల్లలందరినీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసి పెద్దవాళ్ళం మాత్రమే వచ్చి మంగళ స్నానానికి వాటర్ పోస్తున్నాం. పిల్లల్ని లాస్ట్లో పోద్దురమ్మా, లాస్ట్లో పోదురు, వెయిట్ చేయండి అని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఫస్ట్ డే వచ్చేసి తన పైన వాటర్ పోసిందే కాక వాళ్ళు కూడా ఫుల్గా అయితే తడిచిపోతారు. సో ఫంక్షన్ మొత్తం అయిపోయిన దాకా తడి బట్టలతోటి ఉంచాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పి వాళ్ళని అయితే పక్కన ఉంచి వెయిట్ చేపించాము. ఇంకా మేమైతే అందరిమీ కలిసి వాటర్ అయితే పోసాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సగం మంగళ స్నానం పూర్తయ్యేటప్పటికే వీళ్ళైతే సరదాలు స్టార్ట్ చేశారు. పక్కన వాళ్ళ మీద వాటర్ పోయడం అది స్టార్ట్ చేశారు. ఇంకా పిల్లలు ఎంతసేపు అని చెప్పి కంట్రోల్గా ఉంటారు. ఇంకా ఇదే సందు దొరికింది, వీళ్ళందరూ సరదాల్లో పడ్డారు అని చెప్పి వాళ్ళు కూడా వచ్చేసి గన్లు అయితే తీసుకొని వాటర్ అయితే కొడుతున్నారు. ఇక్కడ మా మమ్మీని పిన్నిని ఇద్దరిని కూడా ముద్దగా తడిపేశారనమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళందరూ కలిపి 6 మెంబర్స్ ఉన్నారు. అమ్మ పిన్ని వీళ్ళిద్దరేమో 2 మెంబర్సే ఉన్నారు కదా. 6 మెంబర్స్ తోటి 2 మెంబర్స్ ఎలా పోటీ పడగలుగుతారు. ఫైనల్గా అమ్మకి పిన్నికి ఇద్దరికి కూడా ఊపిరాడకుండా పైన నుంచి కింద దాకా వాటర్తో అయితే ముంచేశారు. ఫైనల్గా పిల్లలైతే ఇంకా మాకు దొరికిందే ఛాన్స్ అని చెప్పి వచ్చి వాటర్ గన్నులతో వాటర్ పోసి, మేము కూడా బిందెలతో వాటర్ పోసినట్టే ఫోటోలు దిగుతాము, గన్నులు ఒక్కటే కాదని చెప్పి. బిందెల్లో వాటర్ ఇస్తేనేమో మొయ్యలేకపోతున్నారు అని హైట్ కూడా సరిపోవట్లేదు. అయినా కూడా చూడండి ఉట్టి బిందెలతోటి భుజాల మీద పెట్టుకొని ఎంత స్టైల్గా ఫోటో అయితే దిగారు. ఇంకా తర్వాత స్వీటీ వాళ్ళ మేనత్ అనమాట. సో మాకు కూడా మేనత్తనే. సో సంధ్య, అత్త, సాయి, స్వీటీ వీళ్ళు ముగ్గురు కూడా మంచిగా అయితే వాటర్ అది పోసేసి ఫోటో అయితే తీస్తున్నారు. సో దగ్గరగా ఉంటుంది ఫోటో అని చెప్పేసి ఆ వాటర్ టబ్లోకి అయితే దిగండి అని చెప్పారనమాట. టబ్బు నిండా ఆల్మోస్ట్ వాటర్ ఉన్నాయి. ఎలానో బట్టలు మొత్తం తడిచిపోయాయి కదా అని చెప్పేసి వాటర్ ఉన్న లోటస్ ఫ్లవర్లోకి అయితే దిగేసి అత్తయ్య వాళ్ళు అయితే ఫోటో దిగారు. ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా సరదాగా చతుర్లాడుతున్నారనమాట. భవ్య మాత్రం ఎంతవరకు అని కంట్రోల్ చేసుకోగలుగుతుంది. సో ఇంకా రిపీట్ అయితే ఇచ్చేసింది. ఇంకా అమ్మ వాళ్ళు అయితే భవ్య నువ్వు అట్లా చేయకూడదు, సైలెంట్ కూర్చో అన్నారు. బట్ తను కూడా రివర్స్ అయ్యి వాటర్ పోస్తేనే చాలా అందంగా అనిపించింది. ఇంకా పిన్ని వాళ్ళని ఫ్యామిలీ ఫోటో లాగా దిగుదురు రండి అని చెప్పేసి పిలిచారు. పిన్ని ఫుల్గా తడిచిపోయింది కదా, జస్ట్ అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. మళ్ళీ లోటస్ ఫ్లవర్లోకి అయితే దింపారు. మళ్ళీ కుర్చీలు అన్నీ కూడా తడిచిపోయాయి. ఇంకా ఆ తర్వాత మేనమామలు అందరినీ కూడా పిలిచి ఇలా మంచిగా స్టిల్స్ అయితే ఫోటో తీస్తున్నారు. ఇద్దరు కలిసి ఎత్తుకోవడం కాదు, సింగిల్గా ఎత్తుకోండి అని చెప్పేసి సరదాగా చేతులాడుతుంటే సింగిల్గా ఎత్తుకోలేమా ఏంటి, భవ్య ఎంత ఉంది అని చెప్పేసి సింగిల్గా అయితే ఎత్తుకొని కూడా ఫోటోలు అయితే దిగారు. ఫంక్షన్స్లోనే కదా ఇలాంటి సరదాలు అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఫోటో కోసం పసుపు కుంకుమ కలిపిన వాటర్ని అయితే పోయమన్నారు. పసుపు మంచిగానే కలుస్తుంది కానీ కుంకుమ కలవట్లేదన్నమాట. 3-4 టైమ్స్ రిపీట్గా పోయించారు. సో ఫైనల్గా ఫోటో అయితే మంచిగా వచ్చింది. మా బట్టలన్నీ కూడా ఫుల్గా తడిచిపోయాయి కదా, అందుకని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసుకొని అయితే వచ్చాము. ఇంకా వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇవ్వడం కోసం తాంబూలాలు అవి అయితే రెడీ చేశారు. ఇంకా డెకరేషన్ని కూడా కింద మొత్తం ఫ్లోర్ తడిచిపోయింది కదా ఇందాక మొత్తం వాటర్ పడి సరదాల్లో, అందుకని చెప్పేసి డెకరేషన్ని కూడా
కింద అయితే మార్చి ఇంకొక సింపుల్ డెకోర్ లాగా అయితే చేశారు. ఇంకా భవ్యాన్ని కూర్చోపెట్టడం కోసం చైర్‌ని కూడా తీసుకొచ్చేసి వేశారు. మేమంతా రెడీ అయ్యి వచ్చేటప్పటికి భవ్యాన్ని కూడా మంచిగా అయితే రెడీ చేసేసి తీసుకొచ్చేసారు. సో, భవ్య వచ్చేటప్పటికి స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. తీసుకొచ్చి కూర్చోపెట్టారు. అమ్మమ్మ వాళ్ళు ఫంక్షన్ రోజు లంగా ఓణి పెట్టిన దాకా ఆ ఛాన్స్ ఉండదు కదా! సో, లంగా జాకెట్ అయితే వేసి మంచిగా కూర్చోపెట్టారు. ఇంకా ఆ రోజు 5th డే అట్ల బంతి కూడా కదా! సో, అందుకని చెప్పి ఇంకొక డ్రెస్‌ని కూడా తీసుకొచ్చారనమాట అమ్మమ్మ వాళ్ళు. సో, ఆ డ్రెస్‌ని అయితే పెట్టారు. ఇంకా అక్షింతలు అవి వేసిన తర్వాత ఫుడ్ దగ్గరకైతే వెళ్ళిపోయాము. సో, ఇంట్లో అయితే దోసలు పోస్తున్నారనమాట. సో, అందుకని దోసలు ఇంకా తీసుకురాలేదు. నెక్స్ట్ అయితే పూర్ణం, గారె, పులిహోర, టమాటో పప్పు, దోసకాయ పచ్చడి, బంగాళదుంప ఫ్రై, ఇంకా టమాటో, ములక్కాయ కర్రీ, ఇవైతే ఇంకా ఫైనల్‌గా సాంబారు. సో, ఇంకా పక్కన వడియాలు, ఉప్పు మిరపకాయలు అవి కూడా పెట్టారు. ఇంకా గ్లాస్‌లో నెయ్యి అండ్ వైట్ రైస్. ఫైనల్‌గా అమ్మమ్మ వాళ్ళు చేసుకొచ్చిన పాలు తాలికలు. నేను ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు భవ్యకి అమ్మమ్మ వాళ్ళు పెట్టిన డ్రెస్‌నైతే చేయించేశారంట. సో, ఇంక నేనైతే ఆ డ్రెస్‌లో అయితే వీడియో తీసుకోలేదు. ఇంకా ఫంక్షన్ అంతా కూడా పూర్తయిన తర్వాత మోక్షనైతే ఇలా సరదాగా అయితే కూర్చోపెట్టాను. భలే సైలెంట్‌గా కూర్చొని చాలా క్యూట్‌గా చూస్తుంది కదా! ఎంత అమాయకురాల్లాగా. అలా కాదు, ఈ వాటర్‌ని పెట్టి వాటర్‌లో నుంచోపెట్టు అన్నారు. నాకు మోక్ష సంగతి తెలుసు కదా! నుంచోదు అని చెప్పితే అత్తయ్య వాళ్ళు వినలేదు. సో, సరే ట్రై చేసి చూడండి అంటే వాళ్ళకే అర్థమయ్యేలాగా చెప్పింది. మోక్షతోటి ఏది కూడా అంత ఈజీ కాదు అని. సో, భవ్య మంగళ స్నానం అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.